ప్రియులారా, ప్రభునందు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఈ దినం ఆస్వాదించినందుకు వందనాలు నాయన. సాయంకాలము రాత్రి అంతా కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. మీ చిత్త ప్రకారం నిద్రను దయచి నీ చిత్త ప్రకారము నేను నడవడానికి పని చేయడానికి సాయం చేయ ప్రభా. ఈ రోజంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో వాక్యంతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. మనకు విషమ పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎన్నో ఉడుగుదుడుగులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. క్రైస్తవ జీవితము కష్టాలు, శ్రమలు, బాధలు, ఉడుగుదుడుగులు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు మనం సహనం కలిగి ఓర్మి కలిగి ఉన్నప్పుడు మన పరీక్షని సహనం ఏం చేస్తుందంటే సంపూర్తి చేస్తుంది. సహనం ఏం చేస్తుందంటే దేవుడు పిలిచిన ప్రతి పనికి సంపూర్తి చేస్తుంది, సంపూర్ణతకు నడిపిస్తుంది. మొదటి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనం, 2వ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనం కూడా అదే చెప్తుంది. కనుక మనం సహనం కలిగి ఒరిమి కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పగా సంపూర్ణతకు నడిపిస్తాడు. అంటే పరిపూర్ణమైన ఆశీర్వాదంలో నడిపిస్తాడు. మీ నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ వాక్యం దేవుడు మీ హృదయంలో స్థిరపరిచి బలపరచును గాక, ఆమేన్. ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా ఆస్వాదించి నీ రాకడకు సిద్ధపరచు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆర్జీఎం నిత్యజీవం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.